ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని వణికించిన పేరు వీరప్పన్. అడవుల్లో రాజులా తిరిగిన ఈ గజదొంగ కథ గురించి చాలామందికి తెలుసు. కాని అతని భార్య ముత్తులక్ష్మి జీవితం గురించి మాత్రం చాలామందికి తెలియదు. భర్త దేశంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారిన తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలు, పోలీసుల వేధింపులు, సమాజం చూపిన ద్వేషం అన్నీ కలిపి ఒక భయంకరమైన జీవితగాథగా మారిపోయాయి. ముత్తులక్ష్మి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది. తమిళనాడులోని ధర్మపురి ప్రాంతానికి చెందిన ఆమె చిన్న వయసులోనే వీరప్పన్ను వివాహం చేసుకుంది. అప్పటికే వీరప్పన్ పేరు తమిళనాడు, కర్ణాటక, కేరళ అడవుల్లో మారుమోగుతోంది. శాండిల్వుడ్ స్మగ్లింగ్, ఎలిఫెంట్ పోచింగ్, కిడ్నాపింగ్స్, మర్డర్స్ ఇలా అనేక కేసుల్లో అతడు పోలీసులకు కావలసిన నేరస్తుడిగా మారిపోయాడు. 1990లో వీరప్పన్ను పెళ్లి చేసుకున్న ముత్తులక్ష్మి ఆ తర్వాత సాధారణ జీవితాన్ని పూర్తిగా కోల్పోయింది. పెళ్లి తర్వాత ఎక్కువ కాలం ఆమె అడవుల్లోనే జీవించింది. అడవుల్లో దాక్కుని తిరిగే భర్తతో జీవితమంటే ప్రతిరోజూ భయం, ప్రతిక్షణం అనిశ్చితి. ఒకవైపు ఎస్టీఎఫ్ పోలీసులు, మరోవైపు అడవుల్లో జీవనం. ఈ పరిస్థితుల్లో ఆమె 2 కుమార్తెలకు జన్మనిచ్చింది. వీరప్పన్ కోసం తమిళనాడు, కర్ణాటక స్పెషల్ టాస్క్ ఫోర్సులు పెద్ద ఎత్తున కోంబింగ్ ఆపరేషన్స్ నిర్వహించేవి. ఈ సమయంలో ముత్తులక్ష్మి కూడా పోలీసులు అనుమానితురాలిగా మారింది. వీరప్పన్కు సహాయం చేస్తోందని, డబ్బులు దాచిపెడుతోందని, గ్యాంగ్ కార్యకలాపాలకు మద్దతిస్తోందని ఆమెపై అనేక కేసులు నమోదు చేశారు. ప్రత్యేకంగా 1993లో జరిగిన పాలార్ బ్లాస్ట్ కేసులో కూడా ముత్తులక్ష్మి పేరు చేర్చారు. ఆ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీవ్రంగా విచారించారు. కాని తర్వాత కోర్టులో చాలా కేసుల్లో సరైన ఆధారాలు లేక ఆమెకు విముక్తి లభించింది. ముత్తులక్ష్మి అనేక ఇంటర్వ్యూల్లో ఒక విషయాన్ని పదే పదే చెప్పింది. పోలీసులు నన్ను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు అని. కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో ఆమె ఎస్టీఎఫ్ అధికారులు తనను రోజులు తరబడి విచారించారని, కుటుంబ సభ్యులను కూడా వదలలేదని ఆరోపించింది. ఆమె చెప్పిన ప్రకారం పోలీసులు వీరప్పన్ వేరబౌట్స్ చెప్పమని తీవ్ర ఒత్తిడి తెచ్చేవారట. తెలియదని చెప్పినా నమ్మరట. అడవుల్లో అతనితో ఉన్న ప్రతి వ్యక్తి అనుమానితుడే అన్నట్టుగా వ్యవహరించారని ఆమె పేర్కొంది. కొన్నిసార్లు గ్రామస్తులే భయంతో ఆమె కుటుంబానికి దగ్గర కావడానికి కూడా వెనుకాడేవారని సమాచారం. మరోవైపు వీరప్పన్ అడవుల్లో తిరుగుతుండగా ముత్తులక్ష్మి పిల్లలతో బయట సాధారణ జీవితం గడపడం కూడా కష్టమైపోయింది. స్కూల్లో పిల్లలను వీరప్పన్ కూతుర్లు అని పిలిచేవారని, సమాజం వేరేలా చూసేదని ఆమె కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో చెప్పారు. 2004లో ఆపరేషన్ కొకూన్ ద్వారా వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా ముత్తులక్ష్మి జీవితం సులభం కాలేదు. భర్త మరణం తర్వాత కూడా ఆమెపై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. వీరప్పన్ మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చెయ్యాలి అన్న విషయంలో కూడా అప్పట్లో వివాదం జరిగింది. ముత్తులక్ష్మి మాత్రం అతనిని కుటుంబ భూమిలో పూడ్చాలని కోరిందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆ తర్వాత ముత్తులక్ష్మి తన జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి ప్రయత్నించింది. రాజకీయాల్లోకి రావాలని కూడా నిర్ణయించుకుంది. తన భర్తను రాబిన్ హుడ్లా భావించే కొంతమంది గ్రామీణ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసింది. అలాగే రైతుల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడింది. ముత్తులక్ష్మి జీవితంలో మరో ఆసక్తికర సంఘటన అట్టహాస సినిమా సమయంలో జరిగింది. ఆ సినిమాలో వీరప్పన్ను తప్పుగా చూపించారని ఆరోపిస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. చివరికి నిర్మాతలు పరిహారం చెల్లించిన తర్వాతే సినిమా విడుదలయ్యింది. ఇప్పటికీ తమిళనాడు, కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో ముత్తులక్ష్మి పేరు వినిపిస్తూనే ఉంటుంది. కొందరికి ఆమె నేరస్తుడి భార్య, మరికొందరికి పోలీసుల వేధింపులకు గురైన మహిళ. కానీ నిజం ఏమిటంటే వీరప్పన్ అడవుల్లో జీవించిన ప్రతిరోజూ ఎంత భయంకరమో అతని భార్య ముత్తులక్ష్మి జీవితం కూడా అంతే కఠినంగా మారిపోయింది. భర్త కోసం జరిగిన అతిపెద్ద మ్యాన్హంట్ మధ్యలో ఒక మహిళగా, తల్లిగా, భార్యగా ఆమె పడిన బాధలు ఇప్పటికీ చాలా మందిని కలచివేస్తాయి. అడవుల్లో గన్ శబ్దాలు ఆగిపోయినా ముత్తులక్ష్మి జీవితంలో ఆ గాయాల ప్రతిధ్వని మాత్రం ఇంకా మిగిలే ఉంది.